ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆర్య, అమ్మా. నువ్వు కూడా భోంచేద్దురా. లేదమ్మా, అను తీసుకొచ్చాక ఇద్దరం కలిసి భోంచేస్తాం. నాన్న, అమ్మని తీసుకురావడానికి వెళ్తున్నావా? అవునకి. ఉదయమేమో పేలొద్దన్నారు, ఇప్పుడు తనే వెళ్లి తీసుకొస్తానంటున్నారు. అసలు బ్రోయిన్ లో ఏం ప్లాన్ చేస్తున్నారో అర్థం కావట్లేదే. ఆర్య, వాళ్ళు కేసు విత్డ్రా చేసుకోవడానికి ఒప్పుకోవాలి కదా. ఒప్పుకుంటారమ్మా. ఇన్ఫాక్ట్ వాళ్ళకి వాళ్లుగానే ఫోన్ చేసి మరీ ఒప్పుకుంటారు. దాదా, ఆర్ యు షూర్? నాకు ఆ మీరా మీద అస్సలు నమ్మకం లేదు. నా మీద నీకు నమ్మకం ఉంది కదా నీరజ్? ట్రస్ట్ మీ. మీ వదినమ్మని తీసుకునే వస్తాను. సండే. ఖచ్చితంగా ఆర్యవర్ధన్ సార్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. లేదంటే అనులో అంత కాన్ఫిడెన్స్ ఉండదు. అదే ఏం ప్లాన్ చేస్తున్నారా అని. అది మనలో మనం డిస్కస్ చేయడం కంటే డైరెక్ట్ గా ఆర్యవర్ధన్ సార్ తోనే మాట్లాడటం బెటర్. కాల్ హిమ్. నేనా? మరి లేకపోతే నేనా? కాల్ చేసి మాట్లాడటానికి ఇక్కడికి రమ్మని చెప్పు. అరే ఫోన్ చెయ్యి. సరే చేస్తాను. ఏంటి సండే, జలంధర్ దా కాల్? అవును. ఇలా హలో జలంధర్, నీ కాల్ ఎక్స్పెక్ట్ చేశాను. ఏంటి విషయం చెప్పు. నేను కాల్ చేస్తానని నీకు ముందే తెలుసా? హౌ 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 నీకు నీ క్వశ్చన్కి ఆన్సర్ కావాలా, లేక నేను మీతో డిస్కషన్కి రావాలా? ఇది కూడా ఎలా తెలిసింది? యా 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 నేను కూడా నీతో మాట్లాడాలి, అందుకే కాల్ చేశా. ఓకే ఫైన్, మీరు స్టేషన్లోనే ఉండండి, నేను అక్కడికే వస్తున్నాను. ఏంటి అలా చూస్తున్నావు సండే? నీతో ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ చేస్తున్నాను. అర్థమైనట్టే ఉంటావు, కానీ అర్థం కావు. ముందు ముందు అన్నీ నీకు నిదానంగా అర్థమవుతాయి. పద, అక్కడ వాళ్ళిద్దరూ వెయిట్ చేస్తున్నారు. స్టార్ట్ చేయి బాబు. మనం స్టేషన్లో ఉన్న విషయం కూడా పసిగట్టాడు మీరాజీ. ఎలాగా? అదే ఆర్యవర్ధన్ సార్ స్ట్రాటజీ అంటే. అది బుర్రున్న వాళ్ళకి అర్థం కాదు, ఇంకా నీకేం అర్థం అవుతుంది? సార్, మీరా, ఆర్య వచ్చాడు. ఇప్పుడేంటి, ఎదురు వెళ్ళి స్వాగతం చెప్తావా? మనం ఈగర్గా వెయిట్ చేస్తున్నామని వాళ్ళకి తెలియకూడదు. క్యాషువల్గా ఉండు. ఓ ఓకే. See? ఫిఫ్టీన్ మినిట్స్ అను, చిన్న డిస్కషన్ ఉంది.
ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. మీరా, ఇది నిజంగా పోలీస్ స్టేషనేనా లేక లవర్స్ పార్కా? ఏదో ఐస్ క్రీమ్ తిని వెళ్ళిపోదాం అన్నంత క్యాజువల్గా అంటాడేంటి? కాసేపు కామ్గా ఉంటావా? వాట్ మిస్టర్ ఆర్యవర్ధన్, అసలు ఏమి లేదు. ఈ ఎండను పడి వచ్చారు కదా, కాసేపు కుదిరిగా కూర్చుని మాట్లాడుకుందాం అంటున్నాను, అంతే. వై నాట్? ఎస్ఐ గారు, విత్ యువర్ పర్మిషన్ మేము కాసేపు మాట్లాడుకోవచ్చా? షూర్ సార్, షూర్. ఏంటి మీ ధైర్యం? కట్టుకున్న భార్య సెల్లో ఉంటే తనని ఎలాగైనా విడిపించి తీసుకెళ్లాలని చూడకుండా మేమే వచ్చి కేస్ విత్డ్రా చేసుకోవాలనేంత పంతం దీనికి. ఏ తప్పు చేయని నా భార్య మీద నింద వేశారు కాబట్టే ఆ నింద లేకుండా తనని ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. మేము కేసు విత్డ్రా చేసుకోమనుకుంటే అలా అంటే ఆర్య ఏం చేస్తాడో? నీకు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్లున్నాయి. ఏం చేస్తారు? కెనడా ప్రాజెక్ట్ లీడ్తో మాట్లాడి అది క్యాన్సిల్ అయ్యేలా చేస్తారా? నో, నేను డీల్ చేసి ఓకే చేసిన ప్రాజెక్ట్ని నేనెందుకు క్యాన్సిల్ చేస్తాను? నెవర్. బెదిరించడాలు, బ్లాక్మెయిల్లు చేయడానికి ఆర్య అది మీలాగా క్రిమినల్ మెంటాలిటీ కాదు. తన స్టైల్ వేరు, తన స్ట్రాటజీ వేరు. జరగబోయే పరిణామాల్ని కళ్ళకు కట్టినట్టు వాస్తవంగా చూపిస్తాడు. దాంతో మీ కళ్ళు ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి. అవునా? జలంధర్, చిన్న చిన్న గుణపాఠాలకి నీ కళ్ళు తెరుచుకోవని నాకు తెలుసు. వెటకారాలు ఆపి కాసేపు పక్కకు వెళితే నేను మీరాతో మాట్లాడాలి. వై షుడ్ ఐ గో? ఓకే, ఐ విల్ గో. మీరా జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.